ఏ సౌమ్య సౌమ్య ఏ సౌమ్య ఏయ్ ఏం పొడి చేద్దామని అంత స్పీడ్గా వెళ్తున్నావే? నేను పిలుస్తుంటే వినపడడం లేదా? చూడు, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, దారదులు. ఏంటేంటేంటి మ్యారేజ్ ఫిక్స్ అయిందా? ఏంటి జోక్ చేస్తున్నావా? నీతో జోక్ చేయడానికి నాకు ఇక్కడ టైం లేదు. నీ ఓయ్ 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 ఆగవే! నన్ను లవ్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానంటావా? నువ్వు ఆడదానివేనా? నువ్వసలు మగాడివేనా? ఏమన్నావు? నువ్వసలు మగాడివా అన్నాను. సరే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఏం పెట్టి పోషిస్తావురా? నిన్ను నువ్వే మెయింటైన్ చేసుకునే దిక్కు లేదు. మీ నాన్న సంపాదన మీద బతుకుతున్నావు. అసలు నన్ను ఎలా పోషిస్తావు? పెద్ద హీరోలాగా ఫోర్స్ కొట్టడం, లవ్ చేయడం, పోలీసులు బూటు దెబ్బలు తినటం, బట్టలు లేకుండా రోడ్లంబడి పరిగెత్తడం, జనాల చేతిలో చీథూ అని ఉమ్మించుకో. మాట్లాడద్దు. బేవాస్గా తిరగడం మానేసి సంపాదిస్తున్నప్పుడు కనిపించు. ఆనందంగా దేన్నైనా ఎదిరించి నీతో సంసారం చేస్తాను. లేదా నా తల్లిదండ్రులు చూసిన వాడితోనే నా జీవితం గడిపేస్తాను. రేపు నాకేం జరిగినా మా అమ్మా నాన్న నాకు సపోర్ట్ చేస్తారు. నా పెళ్లికి ఇంకా ముహూర్తం పెట్టలేదు. అందుకని నువ్వు మారిపోయి తిరిగి వస్తావని ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. అబ్బా, నాకు చాలా అనిపించింది. ఎవరిదైనా తల నరికైనా సరే డబ్బు సంపాదిస్తాను. అదే కదా మన ఇంట్లో వాళ్ళకి, అమ్మాయిలకి, జనాలకి, పోలీసులకి, ఈ బార్ వాళ్ళకి అదేరా కావాల్సిందే. డబ్బులు వచ్చాక దానికే వెళ్ళి చెప్తాను. పెళ్లి చేసుకుందామంటే ఎంత ప్రేమిస్తారు. గంజైనా తాగుతా ఉంటారు, గుడిసెలో కూడా ఉంటా ఉంటారు, కలిసి ఉండాలని ఆశపడతారు. కానీ ఇలా డబ్బులు అడగరు. అదొచ్చి నోటికొచ్చేట్టు మాట్లాడుతుంది, డబ్బులు అడుగుతుంది. కానీ నేను మాత్రం దాన్నే పెళ్లి చేసుకోవాలంట. రే జగ్గో, ఇంకో పెగ్గుపోయిరా. మావా, డబ్బులు లేవు మావా. ఉన్న డబ్బు బిల్లుకు సరిపోతుంది. చూసారా, ప్రతి దానికి దీనమ్మ డబ్బు డబ్బు డబ్బు. రే, ఏం చేసైనా సరే మనం డబ్బు సంపాదించాలరా. ముందు బార్ కొనేయాలరా. హలో, ఎవరితో తెచ్చి ఇక్కడ పెడుతున్నావు ఏంటి? మేము ఆర్డర్ చేయలేదు కదా. మీకు ఇవ్వమని ఆయన చెప్పారు సార్. ఎవరు? హలో బాయ్స్, క్యారీ ఆన్ క్యారీ ఆన్. హలో తమ్ముడు, ఎవర్రా అతను? ఎవరెవరో బార్కు వస్తుంటారు, ఎవరు గుర్తుంటారు గురు? హేయ్, అతను ఎవరైతే మనకేంట్రా? ఏడాదికో రెండేళ్లకో ఒక్కసారి మనకి ఇలాంటి అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతానికి అతనే మన దేవుడ్రా. నోరు మూసుకుని ఓపెన్ చేసి తాగండి. తాగిన తర్వాత ఒక థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది. రే రే మామా, రే మన దగ్గర డబ్బులు లేవని అతనికి ఎలా తెలిసిందిరా? హలో, మైక్ తీసుకుని రాజా తన బాధ వెళ్ళగక్తుంటే వాడికేంటి ఈ దేశానికి వినిపిస్తుంది. అంటే మన కష్టాలు. హలో బాయ్స్, హౌ ఆర్ యు? ఏంటలా చూస్తున్నారు? తందూరి లెమన్ చికెన్ చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయండి. తీసుకో, ఇది నా కార్డ్. పొద్దునే ఫోన్ చేయండి. గుడ్ నైట్ బాయ్స్. గుడ్ నైట్ ఆల్. థ్యాంక్ యూ బాస్. థ్యాంక్ యూ, గుడ్ నైట్. పాపం రా, వాడికి మనల్ని చూస్తే ఏమనిపించిందో ఏంటో. రే, వాడి పేరు చూడు. ఏంటి మావా ఇది? వాడి పేరు లేదు, నంబరే ఉంది. ప్రింట్ గింటి చేయడం మర్చిపోయారా ఏంటి? ఓ, వాళ్ళ అమ్మా నాన్న పేరు పెట్టడం. ఇది ఫ్యాషన్ రా. మనిషే ఓ నెంబర్. క్యూరియాసిటీ పెంచడానికి చేసే ప్లాన్ ఇది. వాడి పేరు తెలుసుకోవాలనుందా? ఈ నెంబర్ కాల్ చేద్దాం, అంతే. ఐడియా కొత్తలా ఉంది. మనం వీడిని మీట్ అయి తీరాల్సిందే. సంజనా, సౌమ్య, అమ్మా, నీకెంత ధైర్యం ఉంటే ఇలా రోడ్లట్టు తిరుగుతావే నువ్వు? కాలేజీకి డుమ్మా కొట్టి వాడెవరితో తిరుగుతావా? అసలు అసలు మనం ఎంత కష్టాల్లో ఉన్నామో తెలుసా నీకు? పాపిస్తుందానా? నా కూతురు
చెప్పుకుంటున్నాను కదే, అలాంటిది ముదనస్తు పనులు చేస్తావా? ఎంత ధైర్యమే నీకు? పని తెగించి రోడ్ల మీద వాడితో కొబ్బరి బొండాలు తాగేదాకా వచ్చిందా నీ వ్యవహారం? ముదనస్తపు దానా అని. ఇదేమో అన్ని తెలిసి నమ్మడంతో ఐస్ క్రీమ్ తింటూ కూర్చుంది. ఆఖరికి దీన్ని కూడా చెడగొడుతున్నావు కదే, పాపిష్టి దానా. ఛీ! ఇదిగో ఈ రోజు నేను ఊరికి వదలను నిన్ను. గాయత్రి యువతలకి రా. వయసు వచ్చిన ఆడపిల్లని అలా కొట్టొచ్చా? చూడు, ఇవన్నీ ప్రతి ఇంట్లోనూ ఉండేవి. నువ్వు చేస్తున్న ఈ పని వల్ల దీనికి పరిష్కారం దొరుకుతుందా? ఏంటమ్మా ఇదంతా? నాన్న సారీ నాన్న, ప్లీజ్ సారీ నాన్న. అబ్బాయి నేను చాలా లవ్ చేస్తున్నాను నాన్న. సారీ నాన్న, నన్ను క్షమించండి. అతను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు నాన్న. నన్నే పెళ్లి చేసుకుంటాను అంటున్నాను నాన్న. నా జీవితంలో మిమ్మల్ని ఏది అడగలేదు నాన్న. ప్లీజ్ నాన్న, మా ఇద్దరిని విడదీయొద్దు నాన్న. సరే చూడమ్మా, ఆడదాని జీవితంలో తాళి కట్టించుకునే అవకాశం ఒకే ఒక్కసారి వస్తుంది. ఆలోచించు. నువ్వేం చిన్నపిల్లవి కాదు. ఆలోచించే వయసు, తెలివితేటలు ఉన్నదానివి. ఆ అబ్బాయి మంచివాడు, యోగ్యుడు అయితే నాకేమీ అభ్యంతరం లేదు. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమైనా బుర్ర పనిచేస్తుందా? గాయత్రి, నువ్వు ఊరుకో. ఇక భవిష్యత్తంతా వాళ్ళదే. తన జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం అనేది తన హక్కు. అయ్యో, సరే, ఆ అబ్బాయి వాళ్ళ ఇల్లు ఎక్కడుందో చెప్పు. నేనే వెళ్ళి అతని తల్లిదండ్రులతో మాట్లాడి వస్తాను. ఏంటి మాస్టరు, ఏంటి ఇటు పక్క వచ్చారు? రేయ్, ఏంట్రా రక్తం? జారిపడ్డాను రా. రేయ్, నా దగ్గరే కథలు చెప్పొద్దు. ఏమైందో చెప్పు. నిజంగానే జారిపడ్డాను రా. రేయ్, అస్సలే టెన్షన్లో ఉన్నాను. ఏమైందో చెప్పు. అది లేదు, నీ మీదట్టు. అక్కడ చూడరా. నువ్వు చాలా అబద్ధాలు చెప్తున్నావు. ఎవరా అమ్మాయి? బాయ్. బాయ్. రామో, చెప్పరా. తియ్యరా బండి. జాకీ రెడీ. వద్దురా ప్లీజ్. అయిందేదో అయింది. దెబ్బలు తిన్న నేనే గమ్మునున్నాను. వదిలేండ్రా ప్లీజ్. రేయ్ పైసా, మాస్టర్ మీ నాన్న, నువ్వు కాదు. నా పేరు మనోహర్. తాగితే మనిషి నిజం చెప్తాడంట. అందుకే నేను అప్పుడప్పుడు బార్లో దూరి తాగి మాట్లాడే వాళ్ళ కథలు వింటాను. జీవితంలో కష్టపడే వాళ్లకు హెల్ప్ చేస్తాను. చెత్త నాయాళ్ళకు కూడా దేవుడు ఉంటాడనేది ఈ రోజే అర్థమైంది గురు. నువ్వు మాకు హెల్ప్ చేస్తే మేము నీకో గుడి కట్టించి సొంతంగా నేనే నిలబడి నా చేతుల్లో కర్పూరం వెలిగిస్తాను గురు. దానికి ముందే మీరు నాకు హెల్ప్ చేయాలి. 50 లక్షలు ఇస్తాను. 50 లక్షలా? రాజా, ఎవరినైనా అమ్మాయిని మన చేత రేప్ చేయించి సెక్స్ సినిమా ఐడియాలో ఉన్నాడేమో. అడిగేస్తా నాకు. సార్, మీరేమైనా దేవుడి సినిమాలు తీసి ఐడియాలో ఉన్నారా? తీస్తాను. దేవుళ్ళది భూతలది కాదు, భూలోకానిది. ఆ? తెలుగులో రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా అనుకుంటారా? నోర్మిబే. ఒకడిని మర్డర్ చేయాలి. మర్డరా? రేయ్ పదండ్రా. ఇతను మాటలుంటే బాగుపడడం కష్టం. రండి. బ్రదర్, లాటరీ అయినా లక్ అయినా వచ్చేది జీవితంలో ఒకే ఒక్కసారి. హలో, మేం ప్రొఫెషనల్ కిల్లర్స్ కాదు. అలాగని మీరంతా హీరోలా ఫీల్ అవుతున్నారా? అలాగే నువ్వేం డైరెక్టర్ కాదు. మీరు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆలోచించి చూడండి ప్లీజ్. రేయ్ పదండ్రా. ఇంకా గుడ్లు గోపల్లా చూస్తున్నారేంట్రా? పదండి. రేయ్, రారా. ఆలోచించండి. నా నెంబర్ మీ దగ్గరే ఉంది. ఏదో సొంత గొడవల గురించి మాట్లాడుకుంటే దానికే మనం ప్రొఫెషనల్ కిల్లర్స్ అనుకుంటున్నాడు. వీడు డబ్బులు ఇస్తాడంట, మనం మర్డర్ చేయాలంట. మీరేం దాని గురించి